మీడియా. అర్హులందరికీ బాధ్యత పైన ఉండాలి అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆదేశిస్తా ఉన్నారు. మరి త్వరలోనే మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి 3,500 డెవలప్మెంట్ అందిస్తా వస్తా ఉన్నారు. అంటే ఏ మాట ఇచ్చామో ఆ మాట ఒకటి ఎన్ని కష్టాలైనా ఈరోజు మరి ఇక్కడ ప్రభుత్వం చేపడతా ఉంది. రెండోది మన జైరాబాద్ ఒక బంగారు భవిష్యత్తు మన ప్రజలు కనిపిస్తా ఉంది. విచ్చేసినటువంటి పెద్దలు, జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గవర్నర్ సురేష్ గారు, అదేవిధంగా పిసిఎఫ్ చైర్మన్ శివకుమార్ గారు, అలాగే సెక్రటరీ చైర్మన్ మన గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, వేదికలో ఉన్నటువంటి పెద్దలు, నిజంగా ఇది ఏదైతే ఈ కార్యక్రమం ఎన్నో దినాల నుంచి పెట్టి ఉన్నది. చాలామంది ఆఫీస్కి వచ్చి తిరిగిపోతూ ఉన్నారు. చాలా కళ్యాణ లక్ష్మి పెట్టుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకా 2 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కళ్యాణ సమితిని గత ప్రభుత్వంలో అనేక విధంగా మరి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి చేసినటువంటి పేరింటి ఆడపడుచులకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళై ఇద్దరు పిల్లలు పెట్టుకోవాలి ఉన్నారు. మరి తొందరగా ఇస్తే మనకు కొందరు అప్పు చేసి తెచ్చుకోవడం, పెళ్ళిళ్ళు తెచ్చుకోవడం, కొందరు ఎవరితో చేతి బాధ్యతలు తెచ్చుకొని చేసుకుంటున్నారు. కాబట్టి మరి అందులో భాగంగానే తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు అదే లక్షలు ఇస్తున్నాం. కానీ దాంట్లో ఉంటున్న బంగారం కూడా ఇప్పుడు కాదు, మన మేనిఫెస్టోలో ఉన్నది. మరి అప్పుడున్న ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు పెట్టిన తర్వాత కూడా ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. అనుకున్న కార్యక్రమం చేస్తాను. ఒకటి మహిళలు ఇంత దాదాపు మహిళలు మొదలుపెడుతున్నారు. అదే కాకుండా 200 యూనిట్లు కూడా కరెంట్ ఉందో వాళ్ళకందరూ ఉచితంగా మరి కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదే కాకుండా మొన్ననే చూస్తారు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఏ రైతు చూసుకున్నాడో ఆ రైతు 2 లక్షల రుణమాఫీ చేసినాము. ఇంకా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నా మీరు అధికారుల నుంచి తెచ్చి బ్యాంక్ అధికారుల నుంచి